హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్‌బీఐలో క్లర్క్ రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ అయింది. అది ఎలా అప్లై చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే మా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్, అందులో కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్. ఇది మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ 6/8/2025 టు 26/8/2025, ఈ మంత్ 26th లాస్ట్ డేటు. ఇక్కడ మనకి డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, అందులో మన యొక్క నోటిఫికేషన్ చూడండి. ఓకేనా? అలాగే నెక్స్ట్ మనకి కింద రైట్ సైడ్ కనిపిస్తుంది అప్లై నౌ, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇక్కడ డేట్స్ మనకి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 6/8/2025, మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26/8/2025. ఎడిటింగ్ ఆప్షన్ కూడా మనకి 26/8 లాస్ట్ డేట్ అదే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ అప్లికేషన్ అది నెక్స్ట్ మంత్ 10th వరకు, 9th మంత్లో 10th వరకు ఉంది. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి సేమ్ అదే టైం. మీరు ఇంతకుముందు ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్ రిజిస్టర్ నెంబర్తో డైరెక్ట్ లాగిన్ కావచ్చు. లేకపోతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి కొత్తగా రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే వాళ్ళు. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇవ్వండి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఫుల్ నేమ్ ఇవ్వండి. మిడిల్ నేమ్ అండ్ కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్. ఆటోమేటిక్గా ఫుల్ నేమ్ ఫిల్ అవుతుంది. కింద ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ డొమైన్ సెట్ చేసుకోండి మీ యొక్క. ఓకేనా? కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్కానర్ ఫోటోగ్రఫీ ఫర్ ది క్యాండిడేట్, మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయండి. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి అండ్ క్యాప్చర్ ఫోటో, మీ యొక్క లైవ్ ఫోటోని క్యాప్చర్ చేయండి వెబ్ కెమెరా తోటి. లేకుంటే మీ మొబైల్ తోటి ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫోన్లో ఫోటో దిగండి. ఓకేనా? ఫోటో దిగి కింద పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ చేసేసేయండి. మళ్ళీ ఇందులో క్యాపిటల్ లెటర్స్ అండ్ బ్లాక్ లెటర్స్ ఉంటుంది మీ సిగ్నేచర్లో. ఓకేనా? ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ మనకి బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మీ యొక్క సర్కిల్ ఇవ్వండి. మీ యొక్క సర్కిల్ చూజ్ చేసుకోండి. అంటే మీ యొక్క సిటీ హైదరాబాద్ చూజ్ చేసుకునేనైతే నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క స్టేట్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ యువర్ 12th స్టాండర్డ్, అంటే మీ యొక్క 12th స్టాండర్డ్ లోకల్ లాంగ్వేజ్ స్పెసిఫైడ్గా ఉందా లేదా అనేది ఎస్ ఆర్ నో ఇవ్వండి. మెన్షన్ చేసి ఉందా లోకల్ లాంగ్వేజ్ అని అంటూ అడుగుతున్నాడు. నెక్స్ట్ కేటగిరీ మీరు చూజ్ చేసుకోండి. ఓకే. కింద సబ్ క్యాస్ట్ ఇవ్వండి మీ యొక్క సబ్ క్యాస్ట్. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసి ఆర్ యూ ట్రైన్డ్ అప్రెంటిస్ అండ్ ఆఫ్ ఎస్బీఐ అని ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఒకవేళ ఎస్ అయింది అనుకో ఇవన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నో అయితే అవసరం లేదు. ఓకేనా? ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి. కింద కూడా ఏమన్నా బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. నెక్స్ట్ ఇవన్నీ ఒక్కొక్కటి రీడ్ చేయండి. అంటే క్లియర్గా రీడ్ చేసి వీటికి మీరు ఒక ఎలిజిబుల్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఓకేనా? ఇవన్నీ రీడ్ చేయండి. అలా కిందకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ కింద రిలీజన్, మీ యొక్క రిలీజన్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క కమ్యూనిటీ, మీ రిలీజన్ అనేది ఆ కమ్యూనిటీలో ఉందా. నెక్స్ట్ మీ యొక్క కంట్రీ నేషనాలిటీ ఇవ్వండి. తర్వాత ఇవి కూడా రీడ్ చేసి ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. అంటే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్.
లైక్ సర్వీస్ మాల్‌లో లైక్ అట్లా సంథింగ్ క్వెషన్స్ ఉన్నాయి ఇందులో. ఒక్కొక్కటి క్లియర్ చదువుకుంటూ వీటికి మీరు ఒక ఎలిజిబుల్ అయితే యెస్ అనివ్వండి, లేకపోతే నో అనివ్వండి. క్లియర్‌గా రీడ్ చేసి ఇవ్వండి. ఓకేనా? మీరు ఇంతకుముందు ఎస్‌బీఐ బ్యాంక్‌లో వర్క్ చేశారా అంటే చేస్తే యెస్ అనివ్వండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఇవన్నీ క్లియర్‌గా రీడ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ కింద మీ యొక్క సెంటర్ ప్రిఫరెన్స్. మీ సెంటర్ ప్రిఫరెన్స్ స్టేట్ ఏదో చూజ్ చేసుకోండి ఫస్ట్. ప్రిలిమ్స్‌కి, ప్రిలిమినరీ ఎగ్జామ్స్‌కి తెలంగాణ చూజ్ చేసుకున్నా. అందులో మీ యొక్క అంటే సెంటర్ ఎక్కడ ప్లేస్ అక్కడ ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. అట్లా ఫస్ట్ కరీంనగర్ చూజ్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రిలిమ్స్‌కి. సేమ్ తెలంగాణ. నెక్స్ట్ హైదరాబాద్. అలాగే మెయిన్స్ కూడా ఇందులోనే సెంటర్ చూజ్ చేసుకోవాలి. అందులో ప్రిఫరెన్స్ 1 అండ్ ప్రిఫరెన్స్ 2 ఉంటుంది సేమ్. మీరైతే స్టెప్ బై స్టెప్ క్లియర్ చేయండి, ఏ మిస్టేక్ చేసుకోకండి. టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంది కదా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీకు ఏమైనా సిస్టర్స్ ఉంటే ట్విన్ సిస్టర్స్ ఉంటే ఎస్ అని ఇచ్చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ అండ్ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అవన్నీ ఎంటర్ చేయండి డీటెయిల్స్. ఎంటర్ చేసి కింద అడ్రస్ అనిపిస్తుంది కదా, అడ్రస్ కూడా చేసేయండి. ఒకవేళ సేమ్ అడ్రస్ ఉంటే అక్కడ టిక్ మార్క్ చేయండి, లేదంటే మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేసేయండి. చేసి ఇక్కడ మీ యొక్క అది క్లిక్ చేయండి, అది చూజ్ చేసుకోండి. ఇక్కడ మీకు అమౌంట్ చూపిస్తుంది ఎగ్జామ్ ఫీ 750 ఓబీసీ కాబట్టి. ఇక్కడ వ్యాలిడ్ డీటెయిల్స్ ఉంది కదా, ఒకసారి క్లిక్ చేయండి. మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి, మిస్టేక్స్ లేకుంటే డైరెక్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇందులోనే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఫస్ట్ మనకి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్, మీ యొక్క ఆర్ పాస్డ్ ఆర్ అపియరింగ్ అది ఇవ్వండి. నెక్స్ట్ డిగ్రీ మీ యొక్క స్ట్రీమ్ చూజ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కాలేజ్ ఇవ్వండి, కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్ ఇయర్తో ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క పర్సంటేజ్ మార్క్స్ అండ్ గ్రేడ్ ఇవ్వండి. అలాగే కింద కనిపిస్తున్న మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావండి, లైక్ ఏమన్నా కింద కనిపిస్తున్న వీటికి ఏమైనా మీకు ఎలిజిబుల్ అయితే అవి ఉంటే ఇవ్వండి, లేకుంటే లైట్. ఓకేనా? అవి ఆప్షనల్ అవి. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు అది. ఓకేనా? ఇది కూడా చూడండి. ఒకవేళ మీకు ప్రీ ఎగ్జామ్ కావాలనుకుంటే ఇది క్లిక్ చేసుకోండి, లేదు అవసరం లేదనుకుంటే లైట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ కింద ఇక్కడ మనకి లాంగ్వేజెస్ కనిపిస్తుంది కదా, తెలుగు లాంగ్వేజ్ చూజ్ చేసుకున్న ఫస్ట్ ఆటోమేటిక్గా చూపిస్తాం. మనం లోకల్ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో మీకు ఇది రాయడం, చదవడం, మాట్లాడడం వస్తే ఇవన్నీ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. అడిషనల్గా ఇంకా లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలంటే ఎంటర్ చేయండి, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసేయండి. ఓకేనా? సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇక్కడ ప్రీవ్యూ. ఇక్కడ ప్రీవ్యూలో మొత్తం ఒకసారి మీరు అన్నీ చెక్ చేసుకోండి, మీ యొక్క ఎంటర్ చేసిన డేటా మొత్తం. ఒకసారి అన్ని మీ మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని క్లియర్గా చెక్ చేసుకొని ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకేనా? ఏమైనా మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకొని కంప్లీట్ రిజిస్ట్రేషన్ నొక్కండి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి, ఇక్కడ అప్లోడ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇవ్వండి. ఇది నేను కింద డిస్క్రిప్షన్లో నేను పెడతా, అది ఎలా రాసి ఎలా అప్లోడ్ చేయాలో అంటే ఎలా రాసి పెట్టాలో అది. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి పేమెంట్, ఇక్కడ మనకి పేమెంట్ కనిపిస్తుంది 750 రూపీస్. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ ఉంది కదా, ఆ సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసి మన నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్,
వ్యాలెట్, క్యాష్ కార్డ్స్ అండ్ క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ చూజ్ చేసుకోండి. ఇక్కడ మేక్ ఏ పేమెంట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ప్రొసీడ్ విత్ పేమెంట్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఇది అండి మన ఇవాల్టి వీడియో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాన్ని నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.